దండోర టాపిక్లోనే ఆ ఓపెనింగ్స్ రాకపోవడానికి శివాజీ గారి ఇష్యూ ఏదన్నా కారణం అయిందంటారా? మీ దాకా వచ్చిందా? అంటే హానెస్ట్గా రావడం అంటే ఆయన రీజనా, ఆయన వల్ల అయిందా, అలాంటి డిస్కషన్లు ఆబ్వియస్ వాళ్ళు జరిగాయి. కానీ నేను జెన్యున్గా నేను మొత్తం పక్కన పెట్టేసాను ఆ నాయిస్ అంతా. అంటే నేనే ఒక జోన్లో ఉన్నాను. అంటే నేను ఎప్పుడైతే నాకు అమెజాన్లో లైవ్ అయిందో, జనాలు బాగుందని చెప్పడం స్టార్ట్ చేశారో, తారక్ గారు ఎప్పుడైతే ట్వీట్ చేశారో అక్కడితో మొత్తం మారిపోయింది. యాక్చువల్లీ వాజ్ జెన్యున్లీ హ్యాపీ అండి. తారక్ గారు ట్వీట్తో మొత్తం మారిపోయింది. అల్టిమేట్ మన సినిమా తీసేది. నేను ఇప్పుడు మాట్లాడుతున్న తారక్ గారు ట్వీట్ దాకా రాలేదు, ఇంకా చాలా ముందు మాట్లాడుతున్నాను. నాకు తెలిసి మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు బెనర్జీ గారు. తెలివి కాదండి, అంటే ఎక్కడ షట్ అయిపోయాము, మళ్ళీ మైండ్ ఎక్కడ ఓపెన్ అయ్యి మళ్ళీ ఎక్కడ హ్యాపీ ఫీల్ అయ్యాము అన్న పర్స్పెక్టివ్లో చెప్పాను నేను. ఓకే. అండ్ నేను మొత్తం నేనేం ఆలోచించలేదండి శివాజీ గారు దానివల్ల ఇష్యూ అయిందా అంటే. మీరు ఆలోచించలేదు, ఎందుకంటే నేను మీతోనే ఉన్నాను, మీతో తిరుగుతున్నాను, మాట్లాడుతున్నాను, అందరికి తెలుసు, నాకు తెలుసు ఇన్ హౌస్లో ఏం జరుగుతుంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎందుకు ఓపెనింగ్స్ రావట్లేదు అనేది నాకు ప్రాబ్లం ఉంది. బట్ దెర్ ఈస్ ఏ డిస్కషన్ దీనివల్ల రావట్లేదు అంటే. ఇప్పుడు ఒక సినిమాకి సార్, ఒక సినిమాకి 1 year నాకు సూపర్ సపోర్ట్ చేశారండి. వెరీ నైస్ టు మీ, హ్యాడ్ గ్రేట్ కాన్వర్సేషన్ విత్ హిమ్. శివాజీ గారితో జర్నీ నేను ఎంజాయ్ చేశాను. ఆయన ఒక అనుకోవడం మాటలు 2 అన్నారు, ఆయన అపాలజైజ్ చేశారు. ఇంకా అక్కడ మనం డీప్గా ఆలోచిస్తే వచ్చేది లేదు, ఎందుకంటే యాజ్ ఎ పర్సన్ ఆయన అది కాదు. అవును, చిన్న మిస్టేక్ జరిగింది. అయ్యో నేను అసలు శివాజీ గారి టాపిక్లో నేనేం అనట్లే. ఇప్పుడు టాపిక్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు అది నమ్ముతున్నారా అని అడుగుతున్నా నేను, అంతే. నమ్మట్లేదండి, అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ అయి ఉండండి, అలా జరగకపోయి ఉంటే బాగుండన్న ఫీలింగ్ ఉంటుంది అంతే. నాకు అలా సెన్సార్ సర్టిఫికేట్ ఇలా అవ్వకపోయినా బాగుండని ఫీలింగ్ ఉంది. అలా 2-3 థింగ్స్ ఉంటాయి అంతే. అది నేను అడుగుతుంది. డెఫినెట్గా ఒకటే అని అనడానికి ఏం లేదు, ఇక్కడ 2 to 3 థింగ్స్ ఉన్నాయి. ఒక మంచి జరగడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇలాంటి ఒక అనుకోని ఇబ్బందికర పరిస్థితి రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. వాటిలో ఇవి కూడా ఉంటాయి కదా అంటున్నా నేను. అంతే అండి, మనం ఎవరు కావాలని చేయరు, అనుకోకుండా అవుతే మన బయట. కానీ చాలా ఆయన పాపం యాక్చువల్లీ ఆయన మనస్తత్వానికి మామూలుగా సారీ చెప్పేసినాక మళ్ళీ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడరు. కానీ సినిమా అందరూ బాగుంది అంటున్నారు, నా వల్ల సినిమా ఎక్కడ ఇబ్బంది పడకూడదని వచ్చి నేను అందరికీ సారీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను అని చెప్పి మళ్ళీ ఒక సక్సెస్ మీట్ లాగా మాట్లాడారు ఆయన. అంటే ట్రూ ఆర్టిస్ట్ అండి, అంటే సినిమా మీద అంత లవ్ ఉన్నోడు కాబట్టి చెప్పగలిగాడు, సినిమాకి ఏ ఇబ్బంది రాకూడదని అనుకున్నాను. అప్పటికి కూడా సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా బాగుందని 10 మందికి చెప్తున్నారు, కానీ థియేటర్స్కి అయితే రాలేదు. అదే అండి, ఇప్పుడు సర్టెన్ కొంతమంది హర్ట్ అయినప్పుడు, డిసప్పాయింట్ అయినప్పుడు, అంటే అది ఇక మళ్ళీ ఎక్కడ సరే క్షమించేసామా, చూద్దాము, లేదా నేను చూడను, అంటే వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతుంది మనం కంట్రోల్ చేయలేం. కరెక్ట్. లూప్ అండి. అదే ఈ లూప్ వల్ల మనకి ఫినాన్షియల్గా నష్టం జరిగింది. అదే చాలామంది చూడనన్న వాళ్ళు సినిమా చూసి వాట్ ఏ పర్ఫార్మర్ శివాజీ గారు అన్నారు. రైట్, కరెక్ట్. అసలు అల్టిమేట్లీ సార్ సినిమా ఆడియన్స్ కోసం తీసాం, చూశారు, వాళ్ళకి నచ్చింది, బాగుందని చెప్పారు. దట్ వే ఐమ్ వెరీ హ్యాపీ, వెరీ సాటిస్ఫైడ్. 2025లో విడుదలైన సినిమాల్లో ఒక రేటింగ్ ఇస్తే టాప్ 10 మూవీస్ అంటే ఖచ్చితంగా అందులో దండోర ఉంటుంది. టాప్ 10లో ఉంటుంది, టాప్ 5లో ఉంటుంది, 100% ఉంటుంది. ఇది నేను చెప్తుంది కాదు, చాలా పెద్ద వాళ్ళందరితో కూడా నేను చాలా డిబేట్స్ చేస్తాను పర్సనల్గా కూడా సినిమాలకు సంబంధించి. ఐఎమ్ సినిమా లవర్, ట్రూ సినిమా లవర్, అందుకని నేను కూడా చేస్తూ ఉంటాను. ఈ వచ్చిన సినిమాలన్నింటిలో దిస్ ఇస్ ద బెస్ట్ ఫిల్మ్ అని మీకు తెలుసు. ఫస్ట్ రివ్యూ నేనే చెప్పాను. మన నందు అయితే అన్న అంత నచ్చిందా, నైట్ 2ంటికి ఫోన్ చేశాను నందుకి, అన్న అంత నచ్చిందా అంటే లేదు నిజంగా నచ్చింది, నువ్వు సైక్ సిద్ధార్థ్ అన్నావు కానీ నాకు తెలీదు, అది అప్పుడు చూడలేదు కదా మనం. దీని మీద మాత్రం నాకు చాలా బాగా చేసావు నందు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పాను. అలాగే మీ దగ్గర చేసిన రవికృష్ణ గారు కానీ, శివాజీ గారు, అందరూ అసలు కాస్ట్ అయితే అసలు మీరు చెప్పినట్టే కొన్ని కథలకి డబ్బు పెట్టాల్సి వస్తుంది అనేది మంచి పాయింట్ అనిపించింది నాకు. కానీ ఎంత పెట్టారు, ఎంత రిసీవ్ చేసుకున్నారు సార్? నాకే డబ్బులు పోలేదు సార్, ఆ క్వశ్చన్ నేను థ్యాంక్ఫుల్. అంతే, డబ్బులు పోలేదు, జస్ట్ కొంచెం రావాల్సిన ప్రాఫిట్ రాలేదు అని చిన్న ఇది అంతే. అంటే ప్రాఫిట్స్ రాకపోయినా పర్లేదు సార్, ఇవాళ ప్రాఫిట్ అంటే సార్ నేను ఐ లుక్ ఎట్ ఇప్పుడు ఈ క్రెడిబిలిటీ మంచి సినిమా తీసాం అన్నది మనం ఇంకో మంచి సినిమా తీసినప్పుడు
అది తిరిగి వస్తుంది అన్న జర్నీ అయింది, నమ్మి చేస్తున్న జర్నీ అయింది. అంతే. సో పోలేదు కాబట్టి అది ఫస్ట్ సక్సెస్ అని నమ్ముతున్నాను. ఇలాంటి సినిమా తీసినప్పుడు మనం కాంటెంట్ డ్రివెన్, సో దానికి మనం ఫస్ట్ హ్యాపీగా ఉండాలి. సార్ మీ డైరెక్టర్ గారు ఎలా ఫీల్ అవుతుంది సార్, మురళి గారు? ఆయన యాక్చువల్లీ చాలా బిజీగా ఉన్నారు, వచ్చే కాంప్లిమెంట్స్ అయ్యి చూస్తూ. చిన్న అదిలేండి, చిన్న బాక్స్ ఆఫీస్ వైజ్ వర్కౌట్ ఏమంటే అంటే ఇంకా జనాలు చూడలేదు అంటే ఇలాంటి సినిమా తీసినప్పుడు కాంటెంట్ అని ఎనీ మేకర్ ఆడియన్స్ చూడాలని కోరుకుంటారు. సో డెఫినెట్లీ రిలీజ్ తర్వాత కొంచెం డల్గా ఉన్నారు టు బి హానెస్ట్. అమెజాన్లో లైవ్ అయినప్పటి నుంచి ఈజ్ బెటర్. నిన్నే కలిసాం యాక్చువల్లీ గారు, మాడుతూ ఉన్నాం. అరే అయితే ఇద్దరిని సరదాగా రమ్మనేవాడిని అయితే. ఓకే.